హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపక్. ఈరోజు మనం ఇన్నోవా వెహికల్ టైమింగ్ బెల్ట్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. అలాగే డిస్ప్లేలో టీ బెల్ట్ లైట్ ఎలా రీసెట్ చేయాలో కూడా చూద్దాం. ముందుగా వెహికల్ స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు టీ బెల్ట్ లైట్ ఎలా వస్తుంది డిస్ప్లేలో అని. చూడండి, నేను వెహికల్ స్టార్ట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా మనం టైమింగ్ కవర్ ఓపెన్ చేసుకోవాలి. టైమింగ్ కవర్ ఓపెన్ చేసుకుంటే మనకి టైమింగ్ కవర్ లోపల బెల్ట్ ఉంటుందన్నమాట. టైమింగ్ బెల్ట్ టెన్షనర్ ఉంటుంది. జస్ట్ చాలా సింపుల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్నోవా టైమింగ్ బెల్ట్ వేరే వెహికల్స్ లాగా చాలా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ టైమింగ్ కవర్ ఓపెన్ చేసి టైమింగ్ బెల్ట్ చేంజ్ చేయడమే. చాలా సింపుల్ ఉంటుంది. మీకు అది ఎలాగో చూపిస్తాను ఇప్పుడు నేను. టైమింగ్ కవర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎలా మార్క్ చేయాలి టైమింగ్ అనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. చూడండి, టైమింగ్ కవర్ అయితే ఓపెన్ చేసాం మనం. చూడండి, ఇప్పుడు మనకి టైమింగ్ బెల్ట్ ఓన్లీ టైమింగ్ టెన్షనర్ ఈ రెండే చేంజ్ చేయాలి. ముందుగా మనం టైమింగ్ సెట్ చేసుకోవాలన్నమాట. ఇది క్రాంక్ షాఫ్ట్ పుల్లీ అంటాం మనం. క్రాంక్ షాఫ్ట్ పుల్లీ టైమింగ్లో సెట్ చేసుకోవాలి. అండ్ క్రాంక్ షాఫ్ట్ పుల్లీ, క్యామ్ షాఫ్ట్ పుల్లీ రెండే టైమింగ్స్ ఉంటాయి దీనికి, ఇంకా వేరే ఏముండవు. చూడండి, నేను సెట్ చేస్తున్నాను. మనకి టైమింగ్ సెట్ అయిన తర్వాత మనం టెన్షనర్ లూజ్ చేసుకొని టైమింగ్ బెల్ట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మీకు ఎలా మ్యాచ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి పైన కనిపిస్తుంది చూసారా, నేను మీకు మార్క్ సింబల్ చూపిస్తాను చూడండి. మనం ఇక్కడ మ్యాచ్ చేసుకోవాలి. చూడండి, నేను మ్యాచ్ చేశాను చూడండి. ఈ రెండు మ్యాచ్ కావాలన్నమాట. మీకు ఆల్రెడీ పుల్లీ పైన మార్క్ ఉంటుంది. ఆ పుల్లీ ప్లస్ టైమింగ్ కవర్ బ్యాక్ సైడ్ ఇక్కడ మార్క్ ఉంటుంది చూడండి. ఆ మార్క్ రెండు మ్యాచ్ చేసుకోవాలి. ప్లస్ మనకి ఇక్కడ కింద ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు మార్క్ చేసి చూపిస్తాను. చూసారా, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. అయితే ఇక్కడ క్రాంక్ షాఫ్ట్ పుల్లీ మనం మ్యాచ్ చేసుకోవాలి. రెండు మార్కింగ్స్ ఉంటాయి సేమ్. పైన క్యామ్ షాఫ్ట్కి ఎలా ఉందో కింద క్రాంక్ షాఫ్ట్ కూడా అలాగే ఉంటుంది. మనం చూసుకోవాలి. రెండు మ్యాచ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు టైమింగ్ టెన్షనర్ ఓపెన్ చేయాలన్నమాట. టైమింగ్ టెన్షనర్ ఉంటుంది. ఆ టెన్షనర్ ఓపెన్ చేస్తే మనకి టైమింగ్ బెల్ట్ అనేది బయటకు వచ్చేస్తే చూడండి, నేను ఓపెన్ చేశాను. టైమింగ్ టెన్షనర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి బెల్ట్ లూజ్ అయిపోతుంది అనమాట. ఆ బెల్ట్ లూజ్ అయిన తర్వాత మనం బయటికి తీసేయచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ రెండు క్యామ్ అండ్ క్రాంక్ షాఫ్ట్ టైమింగ్ అనేది మ్యాచ్ చేసుకున్నాం. ఇప్పుడు బెల్ట్ బయటికి తీస్తున్నాం. చూడండి, ఇది ఓల్డ్ బెల్ట్ అనమాట. ఈ ఓల్డ్ బెల్ట్ లూజ్ అనేది అయితేనే మనకి డిస్ప్లేలో టీ బెల్ట్ సింబల్ వస్తుందన్నమాట. అది ఎలా రీసెట్ చేయాలనేది నేను తర్వాత చెప్తాను. ముందుగా అయితే మనం టైమింగ్ బెల్ట్ మళ్ళీ చేంజ్ చేసుకున్నాం. చూడండి, నేనైతే కొత్త చేశాను. టయోటా బ్రాండ్ ఒరిజినల్ పార్ట్సే మనం చేంజ్ చేస్తాం ఫ్రెండ్, వేరే చేంజ్ చేయమన్నమాట. చూడండి, టైమింగ్ టెన్షనర్ టొయోటాదే అండ్ టైమింగ్ బెల్ట్ కూడా టొయోటాదే. చూడండి, మీకు బెల్ట్ ఓపెన్ చేసి కూడా చూపించాను. మనం ఇప్పుడు టైమింగ్ బెల్ట్ ఎలా వేయాలనేది కూడా మనం ఇప్పుడు చూస్తాం అన్నమాట. నెక్స్ట్ చూడండి, నేను టైమింగ్ టెన్షనర్ ఫస్ట్ మనం ఫిట్ చేసుకోవాలి. టైమింగ్ టెన్షనర్ నేను ఫిట్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్ అడ్జస్టర్ ఉంటుంది అనమాట. ఆటోమేటిక్ అడ్జస్టర్ కూడా నేను ఫిట్ చేశాను. చూడండి, ఫాస్ట్గా నేను ఎలా చూస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు టైమింగ్ బెల్ట్ మనం ఫిట్ చేయబోతున్నాం. టైమింగ్ బెల్ట్ కొత్తది ఎలా వేయాలంటే మనకి ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్స్ అనేది మనం చదివేటట్టు కనిపించాలన్నమాట. మనం చూసే మన వైపు ఉండాలి. ఎందుకంటే అది కరెక్ట్ మెథడ్ అనమాట. చూడండి, నేను అలాగే ఫిట్ చేశాను, మీకు చూపిస్తున్నాను చూడండి. ఆల్రెడీ మనం టైమింగ్ మార్క్ చేసుకున్నాం కాబట్టి టైమింగ్ మార్క్ చేసుకొని ఫిట్ చేసేస్తున్నాం ఫ్రెండ్. ఇవి చూడండి, స్టార్ట్ చేశాను కూడా, సెట్ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్, చాలా సింపుల్ అనమాట. తర్వాత మళ్ళీ మనం ఎట్లాగో మనం
చాలా ఓపెన్ చేయలేదు కాబట్టి ఓన్లీ టైమింగ్ కవరే ఓపెన్ చేసాం కాబట్టి స్టార్ట్ చేసి చెక్ చేసుకున్నాను. స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం టైమింగ్ కవర్ ఫిట్ చేసి ఇక నెక్స్ట్ ప్రాసెస్ మనం టీ బెల్ట్ లైట్ ఎట్లా రీసెట్ చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, టైమింగ్ కవర్ కూడా ఫిట్ చేసేసాను అనమాట. ఇదంతా ఓకే, కాకపోతే మనకి టీ బెల్ట్ సింబల్ అనేది ఎవ్వరు మనకి కరెక్ట్గా చూపించారు ఎలా రిమూవ్ చేయాలి అనేది. చూడండి, నేను చూపిస్తాను. ఇక్కడ మనకి ట్రిప్ బటన్ కనిపిస్తుంది కదా, ట్రిప్ బటన్ని ప్రెస్ చేసి మనం రీసెట్ చేయొచ్చు అనమాట. అయితే ముందుగా ట్రిప్ బటన్ ప్రెస్ చేసి పెట్టుకోవాలి. 30 సెకండ్స్ రిలీజ్ చేయకూడదు అనమాట. తర్వాత 30 సెకండ్స్ తర్వాత మనం ఇగ్నిషన్ ఆఫ్ చేయాలి. ఇగ్నిషన్ ఒక 10 సెకండ్స్ ఆఫ్లోనే పెట్టాలన్నమాట. చూడండి, నేను ఆఫ్ చేశాను. మళ్ళీ ఆన్ చేయాలన్నమాట. 10 సెకండ్స్ తర్వాత ఇగ్నిషన్ ఆన్ చేసి 30 సెకండ్స్ మళ్ళీ ఎప్పుడైతే ఇగ్నిషన్ ఆన్ చేస్తామో అక్కడ నుంచి మనం 30 సెకండ్స్ అట్లే కంటిన్యూగా పట్టుకోవాలన్నమాట. ఎప్పుడు రిలీజ్ చేయకూడదు. 30 సెకండ్స్ తర్వాత రిలీజ్ చేయాలన్నమాట. రిలీజ్ చేసి ఒక 10 సెకండ్స్ మళ్ళీ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి ఇక్కడ 15 అనే ఒక నెంబర్ వస్తుంది చూడండి డిస్ప్లేలో. వదిలేసి నేను పట్టుకున్నాను చూడండి, చూపిస్తాను. 15 అనే నెంబర్ వస్తుంది అనమాట. వచ్చింది చూసారా? 15 అనే నెంబర్ వచ్చినప్పుడు ట్రిప్ బటన్ని మనం 15 టైమ్స్ ప్రెస్ చేయాలన్నమాట. చూడండి, నేను చేస్తున్నాను. 1 2 3 4 5 అట్లా మొత్తం మనం 15 నెంబర్ వచ్చేంత వరకు రిలీజ్ బటన్ని ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట. 15 అనే నెంబర్ వస్తుంది చూడండి, అక్కడ మనం మళ్ళీ ఒక 10 సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఇక్కడ టీ బెల్ట్ సింబల్ అనేది మనకి వెళ్ళిపోతుంది. అంతే ఫ్రెండ్స్, వదిలేసేయాలి. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇగ్నిషన్ ఆఫ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసుకొని చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ అనమాట. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.